నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ మైనింగ్, అక్రమ గ్రావెల్ మాఫియా జరుగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. గనులు భూగర్భ శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కందలపాడు గ్రామం వద్ద రైతులు వ్యవసాయం భూముల్లో గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, దీనిపై మైనింగ్ అధికారిని వివరణ కోరగా సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. గ్రావెల్ తవ్వకాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హస్తం ఉందని కాకాని ఆరోపించారు. క్వారీలలోనే తీసుకువెళ్లేటువంటి గ్రావెల్కి కానీ మట్టి కానీ రాయల్టీ చెల్లించాలి, రాయల్టీ వసూలు చేయాలి ఏఎంఆర్ సంస్థ. దానికి తిలోదకాలు ఇచ్చి వీళ్ళతో పర్మిషన్తో సంబంధం లేకుండా నేరుగా ఏఎంఆర్ సంస్థ రాయల్టీ కట్టించుకునే దానికి హక్కు ఎక్కడుంది? అంటే మీరు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి నెలవారీ ముడుపులు ఇచ్చేస్తే మీరు ఎక్కడైనా మీ ఇష్టారాజ్యం వసూలు చేసుకోవచ్చా? పేదవాడు పొలానికి మట్టి తోలుకోవాలన్నా, లేదా ఇళ్లకు సంబంధించి లెవలింగ్ చేసుకోవాలన్నా మీ ఇష్టారాజ్యంగా మీరు రాయల్టీ వసూలు చేయాలని చెప్పంటే మీరు రాయల్టీ వసూలు చేసుకుంటూ పోతే ఎక్కడ పడితే అక్కడ మనుషులు ఈరోజు పాపం పడి చచ్చిపోతుంటే, జంతువులు పడి చచ్చిపోతుంటే, తాటి చెడు రోడ్డు గుంతలు తీసేస్తుంటే మైనింగ్ అనుమతులు లేకుండా మీరు రాయల్టీ చెల్లించుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కు అధికారం ఏఎంఆర్ సంస్థకి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి నేను అడుగుతున్నా, నేరుగా క్రిమినల్ కేసు బుక్ చేయడానికి అర్హత కలిగినటువంటి కేసు ఇది. మైనింగ్ శాఖ అధికారులు అడిగే నీళ్లు నవ్వులుతున్నారు పాపం వాళ్ళు. ఏంటంటే పైనుంచి ఒత్తిడి ఉంది. ఏమని? మీరు వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకున్నా, వసూళ్లు చేసుకున్నా మీరెవరు మాట్లాడడానికి లేదు. అసలు జిల్లాలో పోలీసు అధికారులు ఉన్నారో లేదో తెలియదు. వాళ్లే పోలీస్ అని చెప్పి ఒక స్టిక్కర్ అంటించుకొని నేరుగా వచ్చి దబాయించి బళ్ళు ఆపి వాటిని పోలీస్ స్టేషన్ ముందు పెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర వసూలు చేసేటువంటి అధికారం ఏఎంఆర్ సంస్థకి ఎవరిచ్చారు? ఎవరిస్తే వచ్చింది? శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో దోపిడీ కొనసాగుతుందని టీటీడీ